నేను మీ సాత్విక. ఐ యామ్ యువర్ ప్రియా. ఐ యామ్ యువర్ అంశు. ఐ యామ్ యువర్ హారిక. సో యాంకర్స్ అందరం వచ్చేసాం. జడ్జ్ గారు లేకపోతే అస్సలు బాగోదు. సార్ ఇన్వైట్ చేద్దామా? లెట్స్ వెల్కమ్ మహేష్ గారు. కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా మేటైన. సార్ నాదే ఒక ఛాన్స్ కాంపిటీషన్ తెలుసు కదా. తెలీదు. ఎవరా నీకు జాబ్ ఇచ్చింది? ఇవన్నీ కాదు కానీ ఇదేనండి. ఓ ప్రియతమా, ఇది నిజమా? ఈ పరిచయం ఒక వరమా? నువ్వు ఓ సాత్విక కవర్ చేస్తున్నాడు, అర్థం చేసుకోవాలి. ఏదో ఉన్నది ఎక్కడ నెంగ ఇల్లు ఎట్ట బుద్ధి పెడతాట పెడతారు పాటని. ఎక్కడ నెంగ ఇల్లు ఎట్ట బుద్ధి పెడతాట పెడతారు పాటని. రాధే గోవిందా ప్రేమి కుట్టిందా కసిగారం అంటూ కబురెట్టిందా. సత్య కళ్ళల్లో నా మనసే జారినే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మన. నీ తెరనాం కైగామా అంశు. అంశు కైగా అంశు అంచాలా వంచాలా. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. ఏమోలేనైనా నీ పేరుమా? హారిక. నీ హారికనా? ఉడతల మొహం నా కొడుక. ఉడతల మొహం ఏంటి బ్రో అంత మాట? పులిందుల మహేష్ ని పిలిచినారు. మహేష్ అంటే ఆదా వచ్చాడు యాదవా? సార్ సరేలే వానికి సిగ్గులేని నా కొడుకు. హరి సార్ ఏంటి సార్? ఆగులో సుర్గుదై చెప్పాబో సుర్గుదై చెప్పాబో. రే ఏనా ఎందుకు కొట్టినవరా? ఏంది నువ్వు 10 రూపాయలు నామంటావి? నువ్వు 10 రూపాయలు నామంటావి? ఎవరిని పిలిచింది? ఎవరిని పిలిచిందిరా? ఇడికి రారా. ఏమన్నా ఇడికి రా. చెప్పండి. యూత్ మోడల్ ట్రెండ్ మోడల్ గోల్ మొహం మోడల్ మా ఆ సిగ్గులే నాకు మారుతాను. మీరు ఎంతమంది మీరు ఎంతమంది ఉన్నారు? కళ్ళు తింగినాయా కళ్ళు తింగినాయా. తమ్ముడు నా మీద కోపం ఇష్టం ఏదైనా నన్ను కొట్టనంటే నీకు పోటీ పెడతాను. లేపు సంబంధించినది ఉంటుంది. మనమే గెలుస్తాం సార్. ఏరా ఉడుపుంది పోటీ అంటే నా 1000 రూపాయలది ఈ కాదు చెప్తా చూసుకో. ఏంలే ఇప్పుడు బొమ్మలు అమ్మటానికి వచ్చాను అనుకున్నావురా? నువ్వు అందంగా ఉండవు అని అనుకో. ఆకు ఎంత కాదునా ఏంలే. నువ్వు 10 నిమిషాలు బూతులు మాట్లాడుతావు. ఏంది మాట్లాడతావు? లౌడనా? నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. కళ్ళు చూడాయి కళ్ళు కళ్ళని చూసే మంట కురిసిపోతాం. వచ్చాడు మాతో తిట్టించారు. మా మీద శిక్ష ఉన్నది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. బ్రో పరకలాడినాయి ఇంట్లో ఉంటాయి. మిమ్మల్ని సావదంగి పరకాలంటే ఏంటి? నిన్ను ఏదో ఒక రోజు వస్తాడు. ఎంత ఉంది? ఎన్ని పెద్ద పెద్ద మాట్లాడుతుంది. ఏ ఉండండి నువ్వు కుత్తే పెద్ద పోటు బాగుండవని మీదికి వచ్చాడేమో.
వద్దులేనా నిలబడితే